ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పుడు 13 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ప్రజెంట్ మనం నార్సింగ్ సైడ్ అవుతున్నాము. రైడ్లు పడతలేవు, బొంగు పడతలేవు, రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. మరి ఏం చేయాలా? ఒక్క రైడ్ పడతలేవు, ఏం పడతలేవు, నెత్తి ఖరాబ్ అవుతుంది. అప్పటిని వెయిట్ చేస్తున్నా. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ స్టాండ్ 1701. సో కాక ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తా. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? మరి ఎట్లుంటుందో ఏం కాదు తెలియదు. నిన్న మాత్రం టార్గెట్ చేయలేదు, 700 చేసిన. సో ఈరోజు చూద్దాం మన టార్గెట్ అయితే. ప్రజెంట్ టైం వచ్చి 6:32 అవుతుంది అండ్ రీడింగ్ వచ్చి 29,599 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది కాక, ఒక్క రైడ్ కూడా పడతలేదు. వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఈయన మధ్యన కూడా వెయిట్ చేస్తున్నాం, ఇంకా రైడ్ అయితే పడతలేవు. రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదామంటున్నా, రైడ్ పడతలేదు. ఏం చేస్తాను చెప్పు? కనీసం ఒక రైడ్ కూడా చూపిస్తలేడు మనోడు అయితే. ఆ రైడ్ చూపిస్తాను, పికప్ చేసుకుని పోదామంటే 7 అవుతుంది, 7:05 అవుతుంది. చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళిపోదాం. పడతలేవు కాక రైడ్లు. ఏం చేయాలి అర్థమవుతలే. మెల్లగా పోతున్నా. చాలాసేపు వెయిట్ చేసిన, ఇప్పటివరకు వెయిట్ చేసిన. 7:15 అవుతుంది. సో మెల్లగా ఇట్లా మియాపూర్ సైడ్ వెళ్తున్నా. చూద్దాం, అటు సైడ్ అయినా పడదో తెలియదు. పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం, ఓకే? రైడ్లు పడతలేవు, బొంగు పడతలేవు, రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. మరి ఏం చేయాలా? ఒక్క రైడ్ పడతలేవు, ఏం పడతలేవు, నెత్తి ఖరాబ్ అవుతుంది. అప్పటిని వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 అవర్ అనుకో. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఒకటి కొండాపూర్ రైడ్ వచ్చింది కాక, పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, ఓకే? జల్దీ పోదాం. ఓటీ పన్నా 60 అన్నా. థ్యాంక్స్ అన్న. సక్సెస్ఫుల్లీ మొదటి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాక, నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎంత 250 రూపీస్ పెట్రోల్ ఒప్పించిన, అందుకోసం ఆ కాంట పైకి లేచింది, లేకపోతే మొత్తం డౌన్ అయిపోతుండే. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కాకు నింగంపల్లి బస్ స్టాండ్కి సెకండ్ రైడ్ వచ్చింది, పోయి పికప్ చేసుకుందాం. 7 కిలోమీటర్స్. కస్టమర్ కూడా నియర్ బై ఉన్నాడు. ఏడున్నావు? 7 కిలోమీటర్ రైడ్ వచ్చింది. 7 కిలోమీటర్. ఓటీపీ 93 ఆన్లైన్ ఇచ్చారా బ్రో? ఆన్లైన్ వేసిర్రు అయ్యా. కాక థర్డ్ రైడ్ వచ్చి హైటెక్ సిటీ అయితే వచ్చింది. 9 కిలోమీటర్స్. పోయి పికప్ చేసుకుందాము. చూసిరా, సెకండ్ రైడ్ మన బ్యాడ్ లక్ ఆన్లైన్ వేసిర్రు. అసలు ఆన్లైన్ వేస్తే ఎట్లుంటుంది అంటే ఇట్లా ఒక రేంజ్లో ఉంటుంది అనుకో, బట్ ఏం చేయలేం కదా, ఓకే? చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కాక కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా. 9 కిలోమీటర్స్ 21 మినిట్స్ చూపిస్తుంది. చలో వెళ్ళిపోదాం. 97 బ్రో, థ్యాంక్ యూ. 2 కిలోమీటర్స్ అంట. వద్దు, లాంగ్ పడాలి. లాంగ్ పడితేనే పికప్ చేసుకుంటా. 5 కిలోమీటర్స్ విప్రోసర్గా. అబ్బో, మళ్ళీ అక్కడ నుంచి ఇక రానిగా అటే విక్తా. పోయి టిఫిన్ చేద్దాం కాక. ఒక్క రైడ్ కూడా లాంగ్ పడుతుంది, అన్నీ దగ్గర పడుతున్నాయి. లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకుందాం. ముందుగా పోయి టిఫిన్ చేద్దాం. కడుపులో మాడుతుంది కదా, తినాలి కదా. టిఫిన్ చేద్దాం అనుకున్నా కాక, గచ్చిబౌలి రైడ్ వచ్చిందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, ఓకే? 7 కిలోమీటర్స్ గచ్చిబౌలి. ఓరే 10th ఎగ్జామ్స్ ఏంది ఈరోజు? పోతుంది వెహికల్ అసలు ఇలా పోతుంది.
మొత్తం ఇంతగానో ముందు ఉంది అయ్యో 10th ఎగ్జామ్ అనుకుంటుంది వీళ్ళంతా. దీంట్లో ఒకటి చెప్పనా, $79. థ్యాంక్స్ అన్న. టైం వచ్చి 9:14 అవుతుంది కాక. ఇక్కడ తిన్నా ఉప్మా బాగుంది కాక, టేస్ట్ ఉప్మా తిన్నా. రైడ్లు మాత్రం మరీ వరస్ట్గా పడుతున్నాయి. నిన్న ఎట్లా పడ్డాయి, ఇట్లా 20 అట్లా పడుతున్నాయి కాక. లాంగ్ కిలోమీటర్ పికప్ అవే పడుతున్నాయి. మళ్ళీ 7 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది కాక. పోయి కస్టమర్ అనేది పికప్ చేసుకుందాము. నాకు తెలిసి అయితే ఈరోజు 10 కిలోమీటర్ రైడ్ అయితే ఒక్కడు కొట్టలేను కాక. 10 కిలోమీటర్లు ఒక్క రైడ్ కూడా రాలేదు తెలుసా. మళ్ళీ అన్నీ ఇది ఇంతే, 7, 8, 5, 6 ఇట్లనే ఉన్నాయి చూడు. లాంగ్ రైడ్ పడితే ఏమో మస్తు కూర్చుంటున్నా కానీ ఒక్క లాంగ్ రైడ్ పడతారు. ఒక్కటి 30 కిలోమీటర్ రైడ్ వచ్చిందంటే మంచిగా ఆరామ్స్గా పోతుంటుంది కదా. సరే ఇప్పుడు కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయగల పరిశాన్ అవుతుంది. ర్యాపిడో సార్, రాకేష్ సార్. ఓటీపీ సార్ 4042. 79 సార్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ టైం వచ్చి 9:45 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి దగ్గర 350 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. పొద్దున 8 గంటలకి 6:30కి వచ్చినాం కాక. ఇంతవరకు టార్గెట్ కూడా కంప్లీట్ కాలేదు. కనీసం లాంగ్ రైడ్లు పడతాయంటే లాంగ్ రైడ్లు పడతలేవు. పిచ్చిలు వేస్తున్నది. అంటే నిన్న నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ అనుకో. నిన్న వాళ్ళేవు, ఈరోజు వాళ్ళేవు. కనీసం మీరు పడతాయేమనుకుంటున్నాం కానీ ఈరోజు కూడా పడతలేదు తెలుసా. అన్ని చిన్న రైడ్లే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ పడుతున్నాయి. ఏం చేయాలి అర్థమవుతుంది. లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకున్నాం అనిపిస్తుంది కానీ లాంగ్ రైడ్ కూడా పడతలేదు. ఏం చేయాలి అర్థమవుతుంది. అంటే నాకే పడతలేవా లేకపోతే అందరికి పడతలేదో తెలియదు కానీ నాకు నిన్న నుంచి మాత్రం ఇదే సిచ్యువేషన్ అనుకో. రైడ్లో ఏం లేవు. సో చాలా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గౌల్దొడ్డి సైడ్ వచ్చిన. గౌల్దొడ్డికి వెళ్తా, నియర్ బై ఉన్న గౌల్దొడ్డికి. కనీసం గౌల్దొడ్డి సైడ్ అయినా పడితే బాగుంటుంది. లాంగ్ రైడ్ కావాలి కాక. ఫస్ట్ ఒక 2 రైడ్లు లాంగ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోతాం కానీ సిచ్యువేషన్ గలీజ్గా ఉంది. దరిద్రం ఏంటంటే చాలామంది రైడర్లు ఎక్కువైపోయారు. అంటే రైడర్లు అంటే డైలీ చేసేవాళ్ళు కాదు, టైంపాస్గా పార్ట్ టైం చేస్తారు చూసినామా, వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ వల్ల మనకి రెగ్యులర్ చేసే వాళ్ళకి రైడ్లు పడతలేదు. సో మేబీ నేను కూడా ఒక 15 days గ్యాప్ ఇచ్చిన కదా, దానివల్ల కూడా రైడ్లు పడతలేవు అనుకుంటున్నా. ఏం అర్థమవుతలేదు, చూడాలి. ఇంకొంచెం సేపు అయితే 10 అవుతుంది. 12 లోపు మనం ఇంటికి పోవాలి. కనీసం 12 లోపు మనకు ఒక 500 రూపీస్ అయినా చేయొచ్చు కదా. రైతులో కాదు తెలియదు కానీ ఓకేలే. లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాక. గండిపేట రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే చలో. ఇది కూడా ఎంత అంటే 8 కిలోమీటర్లు. ఆ గండిపేట నుంచి అయినా లాంగ్. అసలు ఈరోజు 10 కిలోమీటర్ రైడ్ ఏది పడతలేదు. అన్నీ 8, 7, 6 ఇట్లనే పడుతున్నాయి. లాంగ్ పడితే పికప్ చేసుకోవచ్చు కానీ లాంగ్ అసలు చూపిస్తాను లేదు తెలుసా నాకు. మార్నింగ్ నుంచి అసలు ఒక లాంగ్ రైడ్ కూడా వాళ్ళే కనీసం ఇట్లా యాక్సెప్ట్ చేస్తే మిస్ అవుతున్నాయి అన్నట్లు కూడా లేదు నాకు. అసలు ఏడ చూపిస్తారు లాంగ్ రైడ్లు. ఏం చేస్తాం, మీరు లాంగ్ రైడ్లు మనకు వచ్చి రాలేదు అనుకుంటా. చలో జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. నియర్ బై ఉన్నారు కస్టమర్ కూడా. 2334 కూర్చోండి. అదే 91. థ్యాంక్ యూ మ్యామ్. కాక మార్నింగ్ నుంచి ఇప్పుడు 13 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ప్రజెంట్ మనం నార్సింగ్ సైడ్ అవుతున్నాము. జల్దీ పికప్ చేసుకుందాం. జూబ్లీ హిల్స్ అంట లొకేషన్ వచ్చి. ఇంకొక 2 రైడ్లు పడితే మంచిగా ఇంటికి అయిపోతాం కదా. మరి అమ్మాయి ఎటు వస్తుంది అసలు. ఓకే కస్టమర్ నియర్ బై ఉన్నాడు కాక. జల్దీ పికప్ చేసుకుందాం. ఓకే చలో. ర్యాపిడో మేడం. మహేశ్వరి మేడం కూర్చో.
7072 కూర్చో 154 రైడ్ కంప్లీట్ అయిపోయింది కాక 600 రూపీస్ అయితే కంప్లీట్ చేసిన. సో ఒక దగ్గర కూర్చున్నా టైంపాస్ అవుతుంది అని చెప్పేసి ఇంకొక 2 రైడ్లు చేసుకుంటే 800 అవుతుంది. ప్రజెంట్ 600 అయింది. ఇక్కడ జూబ్లీహిల్స్ దగ్గర అన్నపూర్ణ స్టోర్ ఉంది కదా, అన్నపూర్ణ స్టోర్ పక్కన ఉన్నా. సరే నెక్స్ట్ సైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్తున్నాం. ఇలా కూర్చున్నా, కాళ్ళు వస్తున్నాయి, కూర్చొని అందుకోసం ఇక్కడ కూర్చున్నా. కాకా షేక్పేట్కి రైడ్ వచ్చింది కాక. ఎంత అంటే 7 కిలోమీటర్స్ వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే చలో వెళ్ళిపోదాం. ఓటీపీ 44 83 బ్రో. అలానే 6ంటికి అయిపోయింది బ్యాకప్. ఏడా ఏం సినిమా? సినిమా సీరియల్. అవునా? ఎంత వస్తుంది డైలీయా లేకపోతే నెలకి శాలరీ బేసా? ఎంత శాలరీ బేస్? 15 షూటింగ్. ఓకే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలా? కరెక్ట్. తమ్ముడు సీరియల్ వర్క్ చేస్తాడట. షేక్పేట్ నుంచి మనకు ఐటెక్సీ రైడ్ అయితే వచ్చింది. ఎంత అంటే 5 కిలోమీటర్స్ డ్రాప్, పికప్ వచ్చి 1.8 కిలోమీటర్స్. సో జల్దీగా కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. నిన్న ఈ టైం కల్లా టార్గెట్ అయిపోయింది కాక, కానీ ఈరోజు టార్గెట్ కూడా కాలేదు. అంటే టార్గెట్ అంటే 700 రూపీస్. నిన్నటి అమౌంట్ చూసుకుంటే ఈరోజు కూడా కాలేదు తెలుసా. అంటే పొద్దున కూడా రైడ్లు సరిగ్గా వాళ్ళేవు, 7 వరకు రైడ్లు వాళ్ళేవు కాబట్టి అందుకోసం లేట్ అయిపోయింది. సో అంతేలే 700 లాస్ట్గా. అక్కడి నుంచి అక్కడే మన రైడ్ పడితే 750 వరకు వస్తుండొచ్చాము. కానీ సందా మేడం 71 మ్యామ్ 71. థ్యాంక్ యూ మ్యామ్. కాకా ప్రజెంట్ టైం వచ్చి 11:51 అవుతుంది. సో ఎర్రింగ్స్ వచ్చి 736 అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మైండ్ స్పేస్ దగ్గర అవుతున్నా. సో ఇక్కడ నుంచి మనకి మదీనా కూడా ఇది వెళ్ళిపోతా, మన కొండాపూర్ కానీ లేకపోతే ఆఫీస్పేట్ కానీ రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే ప్రజెంట్ టైం వచ్చి 12:02 అవుతుంది. ర్యాపిడో అయితే ఆఫ్ చేసేస్తున్నా. సో నియర్ ఆఫీస్పేట్ దగ్గరలో అవుతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే ప్రజెంట్ టైం వచ్చి 13 అవుతుంది. సో మనం ర్యాపిడో ఎప్పుడు ఆఫ్ చేసినామంటే 12 o'clock అయితే ఆఫ్ చేసేసినాము. సో టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 730 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే చేసినాము. నిన్న వచ్చి 700 రూపీస్. అండ్ కిలోమీటర్స్ వచ్చి నిన్న 99 కిలోమీటర్ తిరిగినాము, ఈరోజు వచ్చి 92 కిలోమీటర్ తిరిగినాము. సో ఈరోజు అమౌంట్ 30 రూపీస్ ఎక్కువ, అన్ని కిలోమీటర్ తక్కువ. నిన్న అమౌంట్ తక్కువ, అన్ని కిలోమీటర్ ఎక్కువ. అట్లా సిచ్యువేషను. సో టార్గెట్ ఏదో అనుకున్నా, బట్ 12 లోపు టార్గెట్ అవుతలేవు, 1000 రూపీస్ అవుతలేవు. దాంతోపాటు మార్నింగ్ కూడా సరిగ్గా రైడ్లు పడతలేవు, అందుకోసమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మనం ఎన్ని గంటలకు 6:30కి వెళ్తున్నాం, 7:10కి 7:15కి 7:20కి రైడ్లు పడితే ఎట్లా చెప్పు. సో రేపు 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. చూసాం రేపు ఎట్లుంటుంది ఏం కదా సిచ్యువేషన్ బట్టి. సో ఇది ఈరోజు వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే సైనింగ్ అప్ అఫీషియల్ స్టాండ్ 1701. బై.